గత వారం రోజుల నుంచి ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్న కొన్ని వీడియోస్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో 3D ఇమేజెస్ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కోసం ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ కూర్చుని వాళ్ళకి రెక్కలు వచ్చినట్టు దాని ప్రొఫైల్ పిక్లో పెట్టుకోవాలని చాలామంది ట్రై చేస్తున్నారు. దాన్ని మనం ఈజీగా ఫ్రీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని యూస్ చేసుకుని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఎటువంటి మీకు మనీ కూడా అవసరం అవ్వలేదు, ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ అందరి సపోర్ట్తో ఏఐ తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏ ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. మొదటికి ఈ ఫోటోలు చూసారు కదండి, ఇది ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి వింగ్స్ వచ్చిన ఫోటోలు, యానిమేటెడ్ ఫొటోస్ని ఇలాగ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇప్పుడు ఇటువంటి రియలిస్టిక్ 3D ఇమేజెస్ని మీకు ఎలా క్రియేట్ చేయాలో మీకు చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి bing.com/create, ఇది మీరు ల్యాప్టాప్ నుంచైనా చేయొచ్చు, ఈవెన్ మీ ఫోన్లో కూడా చేయొచ్చు. bing.com క్రియేట్ మీద క్లిక్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే జాయిన్ అండ్ క్రియేట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది ఉండాలి. దీనికి మీకు మీ మెయిల్ ఐడి ద్వారా ఫస్ట్ అయితే మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ నో అకౌంట్ మీద క్లిక్ చేసి క్రియేట్ వన్ మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ పెట్టి మీకు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దీని తర్వాత సేమ్ ఇదే మీకు చెప్పినట్టుగా bing.com/create మీద క్లిక్ చేస్తే ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం. నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత bing.com/create కొడితే మీకు ఎలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ ఏదైనా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. మీకు ప్రాంప్ట్ ఇస్తే దానికి తగ్గట్టుకి ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఫస్ట్ మీకు ప్రాంప్ట్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాను. ఆ ప్రాంప్ట్ ఏంటో ఇక్కడ ఇది యాస్టీస్గా ఒక ప్రాంప్ట్ ఉందండి. ఇప్పుడు నేను ఆ ప్రాంప్ట్ని కాపీ చేసి ఇక్కడ ప్రాంప్ట్లో మనం ఏదైతే పేరు పెడదాం అనుకుంటున్నా ఆ పేరుని ఇక్కడ యువర్ నేమ్ అనే చోట ఇక ప్రాంప్ట్లో మనం మార్చుకోవాలి. ఉదాహరణకి ఏ తెలుగు అనే ప్రాంప్ట్ మనం కేవలం పేరు ఏదైతే ఉందో అక్కడ మాత్రం పేరు మీ పేరు నేను జస్ట్ ఏ తెలుగుని ఇచ్చాను, మీ పేరు ఏదైతే ఉంటుందో మీ పేరు పెట్టుకుంది. ఇది అబ్బాయిలకి సంబంధించిన ప్రాంప్ట్, నేను అమ్మాయిలది కూడా చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ క్రియేట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు సెకండ్స్లో మనకి కొంత టైంలో మీరు ఇచ్చిన ప్రాంప్ట్ తగ్గ ఇమేజ్ జనరేట్ అవుతుంది. చూద్దాం. సో చూసారుగా 3Dలో మనకి రెక్కలు వచ్చిన ఇమేజెస్ వచ్చినాయి. అయితే ఇందులో కొన్ని లిమిటేషన్స్ ఏంటంటే పేరుల్లో స్పెల్లింగ్స్ కొంచెం తప్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఏ తెలుగు అనేది తెలుగు అని వచ్చింది, తెలుగు అనేది తప్పు చెప్తుంది. నేను తెలుగు అని ఇచ్చినా కూడా ఏ అని వచ్చింది, మళ్ళీ తప్పు మళ్ళీ రాలేదు. ఇక్కడ ఏ తెలుగు అని వచ్చింది. ఇలా కొన్ని తప్పులు అనేది ఉన్నాయి. ఇప్పుడు కొన్ని పదాలను బాగానే తీసుకుంటుంది. మీకు ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చి చూపిస్తాను. నెక్స్ట్ ప్రాంప్ట్లో నేనేం చేశానంటే ఒక అమ్మాయికి సంబంధించిన ప్రాంప్ట్ ఇచ్చాను. పింక్ డ్రెస్, మార్చి డ్రెస్సులు అని చెప్పి ఒక పింక్ డ్రెస్ అని పెట్టాను. ఇప్పుడు క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను ఏమీ చేయలేదు, సేమ్ అదే ప్రాంప్ట్లో డ్రెస్ కలర్ మార్చాను అంతే. పింక్లోకి పెట్టాను. ఇప్పుడు మీరు చూసారా, సేమ్ అదే ఇంచుమించుగా అదే. అమ్మాయి అనేసరికి అమ్మాయి ముఖం కింద మారింది. మాస్క్, ఈవెన్ మీరు మాస్క్ కూడా తీసేయచ్చు. నేను అలా మాస్క్ ఉంచిన మాస్క్ తీసేది కూడా మీకు ఒక ప్రాంప్ట్ చెప్తున్నాను. ఇప్పుడు వచ్చిన ఫొటోస్ని మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు దాకా అమ్మాయిలు చూసాం కాబట్టి ఇప్పుడు ఉమెన్ చూద్దాం. ఆడ మనిషిది ఒక 30 సంవత్సరాలది, ఒక 30 సంవత్సరాల వయసు ఉన్న ఆడవిడిది ఫోటో ఎలా ఇవ్వాలంటే చెక్ చేద్దాం. సేమ్ ప్రాంప్ట్ ఏమీ మార్పు ఉండదు, చిన్న చిన్న మార్పులు. నేను ఇందాక మీకు ఇచ్చిన ప్రాంప్ట్స్లో సంవత్సరాలు, ఫస్ట్ ఇచ్చిన ప్రాంప్ట్లో 16 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ప్రాంప్ట్లో 30 సంవత్సరాలు మారుస్తున్నాం. టెక్స్ట్లో మార్పులు అంతే. అలానే పేరు ఎల్లో అనేది మారుస్తాం. ఇక్కడ మనకి పేరు సీత అని ఇస్తున్నాను నేను ఈసారి ప్రాంప్ట్లో. ఇక్కడ ఇందాక ప్రాంప్ట్స్లో మనకి స్నేకర్స్ అని ఉంది, వేరింగ్ స్నేకర్స్ అని ఉంది. బట్ ఇందులో మనం స్లిప్పర్స్ అని ఇచ్చాం. ఇలాగ కొన్ని ప్రాంప్ట్స్లో మార్పులు చేసాం అంతే. ఇప్పుడు ఆ ఇచ్చిన ప్రాంప్ట్కి ఎటువంటి ఇమేజ్ వస్తుందో చెక్ చేద్దాం. క్రియేట్ మీద క్లిక్ చేయండి. జనరల్గా ఇటువంటి ఇమేజెస్ మన ఫోటోషాప్లో స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలంటే వారాల టైం పడుతుంది. కానీ ఏ పుణ్యం అని చెప్పి DALL-E 3 అనే టూల్ని వీళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి చూడండి. ఇప్పుడు
ఇందాక ప్రాంప్ట్కి మన సేమ్ అదే ప్రాంప్ట్ స్లిప్పర్స్ ఇచ్చేసరికి షూలు ఉన్న స్పేస్లో స్లిప్పర్స్ వచ్చినాయి. నిజంగా ఒక పెద్ద ఆవిడ 30 సంవత్సరాల వయసున్న ఆవిడ ఒక ఆడావిడ లాగానే ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. ఇంకోటి సీత అనే పేరు కరెక్ట్గానే వచ్చింది చూసారా. సో ఎక్కువ పదాలు వస్తుంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చేస్తున్నాయి. ఈవెన్ సీత అనే దానికి ఇంకా రియలిస్టిక్గా సీత అనేది ఇలా మార్చేసింది. ఇమేజెస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కొన్ని ముక్కు దగ్గర కొంచెం ప్రాబ్లం వచ్చింది, కానీ ఇంకా మరింత క్లారిటీగా ఇస్తే అది కూడా రాదు. సీత అని ఉంది, ఎగ్జాక్ట్గా సీత అనే మనం ఇచ్చిన ప్రాంప్ట్ దగ్గర పేరు వచ్చింది, సీత అని వచ్చింది. నేను ఇప్పుడు ఉమెన్ ఎవరైనా 30 వయసు ఉన్నవాళ్ళు ఇదే ప్రాంప్ట్, 3వ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని జస్ట్ మీ పేరు మార్చుకోండి. సీత అనే దాని మీద మీ పేరు ఏదైనా పెట్టుకుంటే మీకు కావాల్సిన ఇమేజ్ వచ్చేస్తుంది. ఈవెన్ మీరు డ్రెస్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు కలర్ నేను బ్లూ శారీ అని ఇచ్చాను కాబట్టి ఇది బ్లాక్ శారీ కింద ఎలా మార్చుకోవచ్చు. ఇలాగ మీకు నచ్చినట్టుగా ఏ కలర్కైనా మార్చుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు అబ్బాయిలది కూడా చిన్న మార్పులు చేసి చూపిస్తాను మీకు. అబ్బాయిల ప్రాంప్ట్ ఏముందంటే బ్లాక్ షర్ట్ వింగ్ షర్ట్ అని ఉంది కదా, వేరే బాయ్ అని ఉంది కదా, బ్లాక్ షర్ట్ ప్లేస్లో గ్రీన్ షర్ట్ పెడదాం. ఇక్కడ వేరింగ్ స్నేకర్స్ అని ఉందో, బ్లాక్ క్రికెట్ క్యాప్, సన్ గ్లాసెస్, సైట్ టైమ్ ఇన్ దెర్ షుడ్ బి. ఇక్కడ నేమ్లో మనం రామ్ అనే నేమ్ ఇద్దాం. టైమ్ ఈజ్ మనీ కాదు, మనకి వేరేది మారుద్దాం, ఏ ఈజ్ ఫ్యూచర్. ఇప్పుడు ఈ మార్పులు చేసి నేను ప్రాంప్ట్ ఇస్తాను మీకోసం. మీకు లైవ్లో కొంచెం చూపించాలని ఈ మార్పులు లైవ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు క్రియేట్ మీద ప్రెస్ చేద్దాం. ఇప్పుడు మనకి చాలా మార్పులు అయితే జరగాలి. ఇచ్చిన కొంచెం ప్రాంప్ట్లో చేంజ్ చేసాం. ఇక్కడ కొన్నిసార్లు గమనించాల్సింది ఏంటంటే బింగ్ ఏఐలో ఇమేజెస్ జనరేట్ చేసేటప్పుడు ఎక్కువ మంది యూజ్ చేస్తుంటే అది ఎర్రర్ వస్తుందండి, గమనించుకోండి. టైం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ట్రై చేస్తే పని చేస్తుంది. అలాగైతే ప్రాబ్లం ఉండదు మీకు. చూసారా, ఇప్పుడు దాకా అసలు నేను ఇది డైరెక్ట్గా మీకు ఇప్పుడు చూపించడానికి క్రియేట్ చేసిన ఎంత ఎక్సలెంట్గా ఇమేజ్ వచ్చింది. ఇది రామ్ అనే పర్సన్ ఉండాలి అని చెప్పాను, చిన్న మార్పులు చేసిన అంతే. ఏ ఈజ్ ఫ్యూచర్ అని చెప్పాను, అది తప్పు వస్తుంది, ఎస్ఐ అని వచ్చింది ఫ్యూచర్ అనేది. ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది, సైట్ ఏఐ ఫ్యూచర్ అని. నిజంగా ఇవన్నీ కూడా ఒక మనిషి నిజంగా వేరే దేశంలో అబ్బాయిలు ఉంటే అలా ఉంటారు, ఆ టైప్లోనే రియలిస్టిక్ ఇమేజెస్ వస్తున్నాయి. సో మనకి నచ్చినట్టుగా మనం డౌన్లోడ్ చేసి, ఇవన్నీ కూడా కాపీరైట్ ఫ్రీ ఇమేజెస్ అనమాట. మీకు నచ్చిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ప్రొఫైల్స్ కింద పెట్టుకోవచ్చు. సో 3D ఇమేజెస్ని ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఈ ట్రెండ్ని మీరు కూడా సెట్ చేసుకోండి. ఈ ఇమేజెస్ ఇస్తే మీకు కూడా ఇంత రియలిస్టిక్ ఇమేజెస్ వస్తాయి. లేడీస్కి కావాలంటే చెప్పానుగా ప్రాంప్ట్స్లో చిన్న మార్పులు చేయండి. అబ్బాయి ప్లేస్లో అమ్మాయి, ఉమెన్ అని పెట్టండి, లేకపోతే గర్ల్ అని పెట్టండి. వయసు మీ తగ్గ వయసుని మార్చుకోండి. క్రియేట్ కొడితే వచ్చేస్తే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.